తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ హాస్యానందం సత్కళా భారతి సంయుక్తంగా తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం 2026ను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్ అధికారి కెవి రమణాచారి, నటులు జెన్నీ, దర్శకులు బిఎన్ ఆదిత్య తదితరులు హాజరయ్యారు. వారికి శాలువా కప్పి వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం తలిశెట్టి రామారావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. తెలుగు కార్టూన్ లోకంలో విశేష ముద్ర వేసిన తలిశెట్టి రామారావు, శేఖర్, బాపు రమణ, అక్షజ్ఞ, బ్లిమ్ పురస్కారాలను అందించారు. తెలుగు కార్టూన్ రంగానికి చేసిన అమూల్యమైన సేవలకు గాను ప్రముఖ కార్టూనిస్ట్ ప్రసాద్ కాజకు ప్రతిష్టాత్మక కార్టూన్ మిత్ర 2026 పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన హాస్యానందం ఎడిటర్ రాము పుష్కర కాలంగా ఈ కార్టూనిస్టుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ కార్టూన్లతో ఎన్నో భావాలను ప్రతిబింబింపజేస్తున్న వారిని సన్మానించుకోవడం తమ అదృష్టమన్నారు. ప్రతి సంవత్సరం ఇలా సక్సెస్ అవడానికి మా కార్టూనిస్టులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇది హాస్యానందం ప్రతి సంవత్సరం మన కార్టూనిస్టుకి గౌరవించే విధానంలో ఇది మొదటి మెట్టు. ఎందుకంటే మన కార్టూనిస్టుకి ఎప్పుడు పైకే ఉండాలి, ఎప్పుడు కూడాను ప్రపంచ దేశాల కార్టూనిస్టులో సమృద్ధిగా ఉండాలనేది నా కోరిక. ఆ స్థాయికి అందరూ చేరుకోవాలని కోరుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ చలనచిత్ర దర్శకులు బిఎన్ ఆదిత్య మాట్లాడుతూ కామెడీ చిత్రాలకు ప్రాణం పోసింది కార్టూన్లేనన్నారు. ముఖ కవళికలు, ఎమోషన్లను పండించడంలో కార్టూనిస్టుల పాత్ర ఎనలేనిదన్నారు. ఇంత మంచి కామెడీ ఫిలిమ్స్ ఎలా తీశారు సార్ అంటే ఐ లవ్ కార్టూన్స్ అంటారు. ఆయన స్టోరీ బోర్డు కూడా కార్టూన్ వేసుకున్నట్టు వేస్తారు. అంటే బాపు గారి లాగా పద్ధతిగా సినిమా విజువల్గా కనబడేంత స్టోరీ బోర్డు వేయరు, కానీ కార్టూన్ క్యారికేచర్స్ లాగా వేసుకున్నారు ఆయనకు వచ్చిన గీతల్లో. అయితే ఆయన పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఎందుకంటే సంగీతం గారు ఎన్నో గొప్ప హాస్య చిత్రాలను తీశారు, ఎన్నో ఎక్స్పెరిమెంటల్ సివిలర్ని చేశారు. ఆయన సిట్టింగ్ కాబట్టి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మనకి అందులో సీరియస్నెస్ అర్థమవుతుంది. కానీ సంగీతం గారు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ సౌండ్ని వినకుండా ఓన్లీ వాళ్ళ ముఖ కవలికలు చూసేవారంట, అప్పుడు నవ్వు వస్తుంది. అలా కొంతమంది ఆయన కొట్టినంత పని చేశారంట, నేను ఇంత సీరియస్గా ఫైట్ చేస్తుంటే నవ్వుతారా అని. సో కార్టూన్లో మనకి ఆ ముఖ కవలికలను తెచ్చే ప్రతి ఒక్క కార్టూనిస్ట్ అంటే వాళ్ళ ఎమోషన్తో పాటు మనకి కామెడీ కూడా పండించగలిగిన ప్రతి కార్టూనిస్టు ఈ పోటీలో విజేతే. యాక్చువల్గా వాళ్ళు
అవకాశం లేక కొన్ని ప్రైజులు నిర్దిష్టంగా ఇవ్వాల్సి వస్తుంది కానీ పార్టిసిపెంట్స్ అందరూ విజేతలైన ఏకైక ఫెస్టివల్ ఇది. బాపు రమణలతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ హాస్య నటులు జెన్నీ. నటులుగా తాము నవరసాలనే పండించగలమని, కార్టూనిస్టులు అనేక రసాలు పండిస్తారని, గీతలతో గిలిగింతలు పెడతారని అన్నారు. చూడడానికి కారణం కూడా కార్టూనే. నేను ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం కామన్ మ్యాన్ లో కోట్ వేసుకుని ఆ జుట్టు అది తెచ్చుకుని అలా యాక్ట్ చేశాను. ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ అది చూసి బాపు గారు నాకు ఒక అప్రిసియేషన్ లెటర్ రాశారు. నేను చాలా ఏళ్ళు దాచుకున్నాను. అది బాపు గారు మామూలుగా ఏ కార్టూన్ వేసినా నేను ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, నా కాలేజీలో చదువుతున్న రోజుల్లో. తర్వాత ఓ రోజు నవ్వితే నవ్వండి దాంట్లో కార్టూన్లో అంటే మీరు బొమ్మలు గీయడం అంటే మీ ఇష్టం వచ్చినది గీసేస్తారనుకోని లేదు, సపరేట్ స్టోర్స్లో ఇస్తారు. కానీ ఆర్టిస్ట్గా అన్ని స్టోర్లు చూపించడం మా వల్ల కాదు. ఎందుకంటే ఏ తయారు చేసిన మనుషులు కాదు కదా, భగవంతుడు తయారు చేసిన మనుషులు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మూమెంట్స్కి. బాబు గారు బొమ్మ చూపించి నాకు ఈ ఎక్స్ప్రెషన్ చెప్పాలండి, మెడలా తిప్పాలండి అని చూపించారు. నాకు చెప్తే ఏమండి మీ ప్రొఫైల్ మీ చేతిలో ఉంది కాబట్టి మెడలా తిప్పేసే నేను ఎక్కడ తిప్పగలండి అన్న. పక్కపక్క నవ్వేసి అవును నిజం నువ్వు ఎక్కడ తిప్పగలవు అన్న. మాజీ ఐఏఎస్ అధికారి కెవి రమణాచారి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం తన ఉద్యోగ వృత్తిలో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న గీతలే అయినా అందులోని గీతార్థం ఎంతో విలువైనదని అన్నారు. కార్టూన్ ఎంత చిన్నగా ఉన్నదనేది కాదు, కార్టూన్ ఎంత ప్లేస్ లో ఎక్కడుందనేటువంటిది కాదు, కానీ కార్టూన్ వల్ల ఎంత ప్రభావం ఉంటుందనేటువంటి సంగతికి ఆ ఒక్క కార్టూన్ చాలా గొప్పగా పనిచేసింది. ఆ కార్టూన్ యొక్క వివరాలు చాలా మందికి మీకు తెలుసు. మనం బహుశా నవ్వుకోవచ్చు ఆ విషయాన్ని. కార్టూనిస్టును మనం తప్పకుండా ప్రశంసించవచ్చు. వారికి కలిగినటువంటి ఏదైతే అనుభవం ఉందో, అనుభూతి ఉందో దాన్ని మనం అవును నిజమే కలుగుతుంది కదా అని చెప్పి మనకు కనిపించవచ్చు. కానీ వీటన్నిటి జోలికి పోకుండా ఒక కార్టూనిస్టు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎంత గొప్పగా గదిలించినాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికే నేను ఈ కార్టూన్ నేను పేర్కొంటున్నాను. ఇలా ప్రతి కార్టూన్లో కూడా చాలా గొప్పమైనటువంటి అంశం ఉంటుంది. ప్రముఖ కార్టూనిస్ట్ బ్నింగ్ మాట్లాడుతూ కార్టూనిస్టుల కోసం నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2 దశాబ్దాలుగా దాదాపుగా తెలుగు కార్టూనిస్ట్ డే అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మే 20వ తారీఖు కలిశెట్టి రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా హాస్యానందం పత్రిక ద్వారా పోటీలు పెట్టి వివిధ అంశాలలో కార్టూన్లు మనం బహుమతులు ఇస్తున్నాము. రమణాచారి గారు, కెవి రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉంటూ మంచి సలహాలు ఇస్తూ వైభవోపేతంగా ఈ కార్యక్రమం జరగడానికి మనకి ఆశీర్వచనాలు అందిస్తున్నారు.